శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం దేవతల దృష్టిలో భరత భూమి అనే విషయాన్ని గురించి చర్చిద్దాం. మన భారతీయులందరి నమ్మకం, పుణ్యకర్మలు చేస్తే స్వర్గాది ఊర్ధ్వలోకాలకు పోయి పుణ్యఫలాలను అనుభవిస్తాం, పాపకర్మలను చేస్తే అధోలోకాలకు పోతాము అని. కఠోపనిషత్తులో నచికేతుడు కూడా అన్నాడు, స్వర్గలోకంలో ఆకలి పిపాస ఉండవు, వార్ధక్యం వ్యాధి దుఃఖం శోకం ఏవి ఉండవు, అన్నిటినీ మించి అక్కడ యముడికి ప్రవేశమే లేదు, కనుక అక్కడ హాయిగా భోగాలను అనుభవించవచ్చు అని అందరూ అనుకుంటారు. కానీ అదే పూర్తి పిక్చర్ కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మన పుణ్యఫలం తీరిన మరు నిమిషం మనం మర్త్యలోకంలోకి మళ్ళీ రావాల్సినదే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అన్నాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలలో నుండి కూడా రిటర్న్ టికెట్ మళ్ళీ భూలోకానికే. అందుకే యముడు ఎన్ని ప్రలోభాలు చూపినా నచికేతుడు బ్రహ్మ విద్యే కావాలి అని పట్టుబట్టాడు. స్వర్గలోకంలో కొన్ని రోజులకు వీసాలు లభించినంత మాత్రాన అంతా అయిపోలేదు. ఎందుకంటే స్వర్గానికి దొరికేది వీసా మాత్రమే, పెర్మనెంట్ సిటిజన్షిప్ కాదు, శాశ్వత పౌరసత్వం కాదు. మనం చేసుకున్న పుణ్య ఫలాలను బట్టి మనకు ఎన్ని రోజులకు అక్కడ వీసా దొరుకుతుందో దానికంటే ఒక్క రోజు కూడా ఎక్కువ ఉంటే అక్కడి నుంచి గెంటేస్తారు. భూమి మీద కూడా చెప్పాలంటే మనకు శాశ్వత పౌరసత్వం లేదు. మన ప్రారబ్ధ కర్మను అనుసరించి ఎంత ఆయుష్ మన అకౌంట్లో రాసి పెట్టబడి ఉందో దానికి మించి ఒక్క గడియ కూడా ఉండలేము. అయితే స్వర్గాది లోకాలలో ఒక ప్రతికూలత కూడా ఉంది. అక్కడ మనం కొత్తగా కర్మలు చేసుకునే వీలు లేదు, చేసుకున్నవి అనుభవించడం తప్పిస్తే. భోగం పూర్తయ్యాక భూమిపైకి వచ్చి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే. అదే భూలోకానికి వస్తే ఇక్కడ ఉన్న ఒక అనుకూలత ఏమంటే, కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే డూ అండు రీడు అన్నీ సాధ్యమవుతాయి. మన తలరాతను మన కర్మల ద్వారా మనమే తయారు చేసుకునే వీలుంటుంది. అందుకనే అజ్ఞానం వల్ల భూలోకవాసులు స్వర్గలోకాన్ని కోరుకుంటే స్వర్గలోకవాసులు మాత్రం భూలోకంలో, అది భారతదేశంలో జన్మించడానికి తహతహలాడతారట. ఎందుకంటే ఈ మానవ జన్మలో మాత్రమే, అది భరతభూమి వంటి పుణ్యభూమిలో మాత్రమే భగవంతుని పొందే సాధన చేయడానికి వీలవుతుంది అని. ఈ మానవ జన్మ మాత్రమే ఒక చక్కటి ఉపకరణం. 5వ స్కంధం 19వ అధ్యాయం 19వ శ్లోకంలో శుక భగవానుడు అంటున్నాడు, అస్మిన్నేవ వర్షే పురుషై లబ్ధ జన్మభిః శుక్ల లోహిత కృష్ణ వర్ణేన స్వారబ్ధేన కర్మణ దివ్య మానుష నారక గతయో బహ్వ్యః ఆత్మన ఆనుపూర్వ్యేన సర్వాహ్యేవ సర్వేషాం విధీయంతే యథా వర్ణ విధానమపవర్గశ్చాపి భవతి. మనుషులు సాత్విక రాజసిక తామసిక కర్మలను అనుసరించి క్రమంగా దివ్యలోకం, మనుష్యలోకం, నరకలోకాలలో జన్మల్ని పొందుతారు. మనుష్యలోకంలో వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం ద్వారా క్రమంగా మోక్షాన్ని కూడా పొందగలుగుతారు. మనిషిని క్రమంగా మోక్షగామిని చేసే విధంగా ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఏర్పాటు చేయబడ్డాయి. అజ్ఞాన గ్రంథిని ఛేదించి సజ్జన సాంగత్యం ద్వారా అంతరాత్మ అయిన పరమాత్మ పట్ల భక్తిభావం ఉదయించినప్పుడు ఈ మనుష్య జన్మలో మోక్షం కూడా లభిస్తుంది. అదే పరమ ప్రాప్తి. అయితే ఇది భూలోకంలో మాత్రమే సాధ్యం, ఏ ఇతర లోకాలలోనూ సాధ్యం కాదు. అందుకే దేవతలు ఈ విధంగా గానం చేస్తారు అని శుకమహర్షి అంటున్నారు. ఏతదేవహి దేవా గాయంతి. స్వర్గంలో ఉండే దేవతలంటే ఎవరు కాదు, ఈ భూలోకంలో పుణ్యం చేసుకుని స్వర్గంలో స్థానం లభించి దేవతలైన వారు కూడా పుణ్య కర్మలు క్షీణించిన తర్వాత మళ్ళీ మర్త్యలోకంలోకి రావాలి. కనుక వారు ఈ విధంగా పాడుతున్నారట. ఏమని? అహో అమీషాం కిమకారి శోభనం ప్రసన్నయేషాం స్విదుత స్వయం హరిః యైర్జన్మలబ్ధం దృషు భారతాజిరే ముకుంద సేవౌపైకం స్పృహాహినః. ఇదొక అద్భుతమైన శ్లోకం. దేవతలు పాడుతున్నారు, ఆహా ఈ మానవులు ఎంతటి అదృష్టవంతులు, భరతవర్షంలో జన్మించడానికి
వీరెంత పుణ్యం చేసుకున్నారో కదా, వారి పట్ల భగవంతుడు స్వయంగా ప్రసన్నుడయ్యాడు. అందుకే వారి మానవ జన్మను పొందగలిగారు. ఎందుకంటే మానవ జన్మ ఒక్కటి భగవంతుని పొందేందుకు ఉపయుక్తమైనది, దుర్లభమైనది. మానవ జన్మకై మేం కూడా నిరంతరం ఆశిస్తున్నాము అని. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడ దేవతలు భూలోకం అన్న పదాన్ని ఉపయోగించలేదు, నేరుగా భరత భూమి లేదా భరతవర్షం అన్న పదాన్ని ఉపయోగించారు. దానికి 2 కారణాలున్నాయి. మొట్టమొదటిది, పూర్వం మొత్తం భూమండలాన్ని భరతవర్షంగా పేర్కొనేవారు. 2వ కారణం, భగవాన్ శ్రీహరి ఇక్కడ ఎన్నోసార్లు అవతరించిన కారణంగా భరతవర్షాన్ని పుణ్యభూమిగా పేర్కొంటారు. అంటే మొత్తం భూమండలంలో భరతవర్షం గొప్ప పుణ్యభూమి అని, ఇతర ప్రాంతాలను భోగభూమిగా పేర్కొంటారు. మొత్తం మీద మన భరతవర్షం పుణ్యభూమి మరియు కర్మభూమి. ఇక్కడ వారికి మాత్రమే త్వరగా భక్తిని పెంపొందించుకోవడం సులభం. కనుక వారు అంటే దేవతలు భరతవర్షంలో జన్మించడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. తరువాతి శ్లోకంలో దేవతలు ఇంకా అంటున్నారు, కిం దుష్కరై న క్రతుభిస్తపోవ్రతై దానాదిభిర్వాద్యుజయేన ఫల్గుణ నయత్ర నారాయణ పాదపంకజ స్మృతి ప్రమృష్టాతిశయేంద్రియోత్సవాత్. ఈ దుష్కరమైన యజ్ఞాలు, తపస్సులు ఎన్నో ఆచరించి ఈ స్వర్గాన్ని పొందాము. మనకేం పెద్ద ఒరిగింది? ఇక్కడ అతిశయ ఇంద్రియోత్సవం అంటే భోగాలను అనుభవించడంలో ఇంద్రియ లోలుత్వం వల్ల మనస్సు నారాయణ పాద పంకజాలను స్మరించే భాగ్యానికి నోచుకోవట్లేదు కదా. శ్రీరామకృష్ణులు ఒక మాట అంటారు, చదరంగం ఆడేవారి కన్నా ఆట చూసేవారికి ఆట బాగా తెలుస్తుంది అని. ఆటలో నిమగ్నమైన వారు మనస్సు గెలుపోటములపై ఎక్కువ ఉంటుంది. కనుక సరైన సమయంలో పావులు సరిగ్గా కదపలేకపోవచ్చు, కానీ ఆట చూసేవారికి తప్పులు బాగా తెలుస్తాయి. అదేవిధంగా భరతవర్షంలోనే లేదా భూలోకంలోనే ఉన్న మన దృష్టి విషయ సుఖాలపైన ఉండడం వల్ల ఈ జన్మలోనే భగవంతుని పొందడం సాధ్యం, స్వర్గ సుఖాలు కూడా తాత్కాలికమే అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నాం. మంచి కర్మలు, చెడు కర్మలు 2 కూడా బంధాలే. భగవంతుని పూజించడం ద్వారానే బంధ విముక్తి కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మంచి కర్మలు చేసి స్వర్గానికి వెళ్తాం. స్వర్గలోకంలో మనకి ఇష్టం లేకపోయినా ఆ పుణ్యకర్మలు తీరేంత వరకు భోగాలు అనుభవించాలి. అలాగే చెడు కర్మలు చేయడం ద్వారా నరకలోకంలో కష్టాలు అనుభవించేది మనకి ఇష్టం లేకపోయినా అనుభవించాల్సిందే. కాబట్టి 2 బంధాలే. భగవంతుని పూజించడం ద్వారా మాత్రమే బంధ విముక్తి కలుగుతుంది అని. తర్వాతి శ్లోకంలో అంటున్నారు, కల్పాయుషాం స్థానజయాత్ పునర్భవాత్ క్షణాయుషాం భారత భూజయో వరం క్షణేన మర్త్యేన కృతం మనస్వినః సన్యస్య సంయాంత్యభయ పదం హరేహే. ఈ లోకంలో అంటే స్వర్గలోకంలో ఒక కల్పకాలం ఆయుష్ లభించిన మళ్ళీ సంసార చక్రంలో పడవలసిందేగా. దీనికంటే కొద్ది కాలం భారతావనిలో జన్మించడం మేలు. ఎందుకంటే అచ్చట మానవులు జితేంద్రియులై తమ కర్మలను భగవంతునికి అర్పిస్తే గనుక అల్పకాలంలోనే పరమపదాన్ని పొందుతారు. అందుకే ఇంతకు ముందు మనం తెలుసుకున్న భాగవత శ్లోకాల్లో పలుచోట్ల చెప్పడం విన్నాం, మానవ జన్మ దుర్లభమైనది, అనిత్యమైన అర్థవంతమైనది అని. ఈ మాటలు మనం మళ్ళీ విని వీటి మర్మాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాతి శ్లోకం కూడా చూద్దాం. నయత్ర వైకుంఠ కథా సుధాపగా న సాధవో భాగవతాస్తదాశ్రయాః నయత్ర యజ్ఞేశ మఖా మహోత్సవాః సురేశలోకోపి నవై స సేవ్యతాం. ఎంతో కష్టపడి ఎన్నో యజ్ఞాలు, యాగాలు, సకామ కర్మలు చేసి స్వర్గలోకం పొందాక వారికి ఇప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. అందుకే అంటున్నారు, భగవత్కథ అమృత ప్రవాహం లేని చోట, భాగవతోత్తములైన సాధుసత్తములు నివసించని చోట, భగవంతుని పేరిట గొప్ప ఉత్సవాలు, యజ్ఞయాగాదులు కానరాని చోట, అది మహేంద్రుని స్వర్గమైనా సరే ఆ స్థలం నివసింపతగ్గది కాదు, కోరతగ్గది కాదు అని. ప్రాప్తాన్ రుజాతిం త్విహయే చ జంతవో జ్ఞాన క్రియాద్రవ్య కలాప సంభృతాం నవై యతేరన్న పునర్భవాయతే భూయో వనౌకా ఇవ యాంతి బంధనం.
అటువంటి భరతవర్షంలో మోక్షానికి ఉత్తమ ఉపకరణమైన మానవ శరీరాన్ని పొందినప్పటికీ ముక్తికై ప్రయత్నించని వ్యక్తి ఎటువంటి వాడంటే వేటగాడి వల నుండి తప్పించుకున్నప్పటికీ మరలా నూకల మీద ఆశతో వలలో పడి బంధంలో చిక్కుకున్న పక్షి వంటివాడు అని. మానవ శరీరం ద్వారా భగవంతుని పొందగలమని మనం గ్రహించగలుగుతున్నాం. అయినా భారతవర్షంలో పుట్టి మోక్షానికి ఉపకరణమైన మానవ శరీరాన్ని పొందిన ముక్తికై ప్రయత్నించని వ్యక్తి అతని గతి ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈ పక్షి ఉదాహరణ ఇస్తున్నారు. వేటగాడి వల నుంచి తప్పించుకుంది పక్షి, అయినా నూకల మీద ఆశతో మళ్ళీ వెళ్ళి వలలో పడి బంధంలో చిక్కుకుంది. అటువంటి గతి మనిషిది అవుతుంది అని. ఇంకా అంటున్నారు, యై శ్రద్ధయా బర్హిషి భాగశోహవి నిరుప్తమిష్టం విధిమంత్ర వస్తుతః ఏక పృథంగ్నామభి ఆహుతో ముదా గృహ్ణాతి పూర్ణ స్వయమాశిషం ప్రభు. సకామ కర్మల ద్వారా భగవంతుని ఆరాధించే వారికి ఆ ప్రభువు కోరికలను తీరుస్తాడు. కానీ అవి తీరిన పిమ్మట వారి మనస్సుల్లో మళ్ళీ కోరికలు తల ఎత్తుతాయి. అలా కాకుండా నిష్కామ భావంతో భగవంతుని భజించే వారికి నీ పాదపద్మాల చెంత స్థానాన్ని కల్పిస్తావు. సకామ కర్మల ద్వారా స్వర్గలోకాన్ని పొందడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మళ్ళీ కోరికలు తలెత్తుతాయి, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం జరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా నిష్కామ భావంతో గనుక భగవంతుని భజిస్తే భగవంతుని పాదపద్మాల చెంత స్థానం లభిస్తుంది అని. ఆ వివేకం మనం తెచ్చుకోవాలి. ఆ ఆప్షన్ మనదే. చివరగా దేవతలు అంటున్నారు, యద్యత్రన స్వర్గసుఖావశేషితం స్విష్టస్య సూక్తస్య కృతస్య శోభనం తేనాజనాభే స్మృతిమజ్జన్మన స్యాద్ వర్షే హరిర్యద్భజతాం శం తనోతి. ఈ స్వర్గసుఖాలను అనుభవించిన పిదప మా శుభకర్మల పుణ్యం ఏ కొంచెం మిగిలి ఉన్నా దాని ప్రభావం వల్ల మాకు భరతవర్షంలో భగవంతుని స్మృతితో కూడిన మానవ జన్మ లభించుగాక. ఎందుకంటే అక్కడ భక్తితో భగవంతుని ఉపాసించే వారి మీద భగవంతుడు తొందరగా కృపావర్షం కురిపిస్తాడు అని. స్వర్గలోకంలో కావాలన్నా భగవంతుని తలుచుకోవడం అవదు, అక్కడ భోగం అనుభవించడం, తిరిగి వచ్చేయడం. కనుక భూలోకంలో ఉన్నప్పుడే మనం ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది.